దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో కూడా అడుగుపెట్టారు. ఆమె తన పిల్లల్ని చూపిస్తూ తొలి పోస్ట్ పెడితే దానికి లక్షల లైక్లు, కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం ఆమెకి ఇన్స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ను ఇన్స్టాలో అన్ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పొరపాటున ఇలా చేశారని ఒకరు పోస్ట్ పెట్టగా, సాంకేతిక లోపం వల్ల విఘ్నేష్ పేరు కనిపించడం లేదని మరొకరు తెలిపారు. అసలే ఈ మధ్యకాలంలో స్టార్స్ డివోర్స్ తీసుకునే ముందు సోషల్ మీడియాలో హింట్ ఇస్తున్న సంగతి తెలిసింది. హీరోయిన్ సమంతతో మొదలై ఇప్పుడున్న సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో అన్ఫాలో కొట్టడాన్ని తెగ ఫాలో అవుతున్నారు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా కూడా ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట నుంచి ఏదైనా బ్యాడ్ న్యూస్ వినిపిస్తుందా అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా సుమారు 7 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్లు పెద్దల అంగీకారంతో 2022 జూన్లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నయన్ ఈ అన్ఫాలో చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే భర్తను అన్ఫాలో చేసిందంటూ వార్తలు వచ్చిన కాసేపటికే నయనతార మళ్ళీ పెద్ద ట్విస్టే ఇచ్చింది. తన భర్తను ఇన్స్టాలో మళ్ళీ ఫాలో కొట్టింది. అది చూసిన అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది జవాన్తో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తర్వాత వచ్చిన అన్నపూర్ణిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం టెస్ట్ అనే సినిమాలో నటిస్తోంది నయనతార. ఇందులో ఆర్ మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.